ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండెదవు. ఎప్పుడు కూడా ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. క్షేమకాలమున కరువు సమయంలో కూడా దేవుడు సమృద్ధైన మేలులతో మిమ్మల్ని ఉంచుతానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన మన జీవితంలో వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఈరోజు మోడుబారిన జీవితంగా నా జీవితం ఉంది, ఎండిన జీవితముగా నా జీవితం ఉందని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మోడుబారిన మీ జీవితాన్ని చిగురింప చేయగల సమర్థుడైన, ఎండిన మీ బ్రతుకులో నిత్యము ఉబుకుచుండు నీటి ఓట వలె మీ జీవితాన్ని చేయగల సమర్థుడు కనుక దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో ఉంటూ దేవుడు అనుగ్రహించే ఈ గొప్ప వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నిత్యము ఉబుకుచుండు నీటి ఓట వలె మీ జీవితాన్ని దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నిత్యము ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటామని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఎడారి లాంటి జీవితాన్ని సస్యశ్యామలం చేయగల దేవుడవు. ఈరోజు విశ్వాసంతో నమ్మకముతో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని, సమృద్ధిని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారు ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమ్మరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.